హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కాఫీలు, టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ అన్నీ అయిపోయాయా? లంచ్ అయిపోయిందా? అండ్ ఆల్సో నేనైతే డైలీ అరౌండ్ 2 o'clockకి నా వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా కానీ వచ్చి ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్, ఓకేనా? అండ్ ఆల్సో నేనైతే ఇక్కడ పొద్దున్నే ఒక 3/4 kg పప్పు దాకా తీసుకొని దాన్ని బాగా ఉడకపెట్టేసి జస్ట్ టొమాటో అవి వేసేసి ఉడకపెట్టేసి సింపుల్ దాల్ తడకా చేసేస్తున్నాను. దానికోసం అయితే కొంచెం బటర్, కొంచెం నూనె వేసేసుకొని, జీలకర్ర వేసేసుకొని, కొంచెం మసాలా పౌడర్స్ వేసేసుకొని, ఆనియన్స్ వేసేసి అండ్ ఆల్సో పైన కొత్తిమీర కూడా వేసేసి తడకా ఇచ్చేసి దాన్ని మిక్స్ చేసేస్తున్నాను అనమాట. ఈవిడెందుకు ఇంత పొద్దున్నే ఇంత ఎక్కువ పప్పు చేసింది అనుకుంటున్నారా? ఇవాళ అయితే మనము అన్నదానం సేవకి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ ఏంటంటే అందరూ తలా ఒక ఐటెం, మన థాలీలు తలా ఒక ఐటెం తీసుకొని వస్తూ ఉన్నారు. సో నేను ఇంకొక ఆవిడ కలిసి పప్పు చేస్తూ ఉన్నాము అరౌండ్ 45 మెంబర్స్ కోసం అని చెప్పేసి. ఇదేంటంటే ఒక వాలంటరీ ఆర్గనైజేషన్, హ్యుమానిటాస్ అంటారు. అది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. ఇక్కడ ఈరోజు పేరెంటింగ్ మీద ఒక సెమినార్ జరుగుతుంది. లైక్ లో ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ఆల్సో యూత్ ఉంటారు కదా, వాళ్ళకి కెరీర్ గైడెన్స్ కావాలన్నా కూడా వాళ్ళ మనీ అంతా వేస్ట్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తారు, లైక్ హౌ టు మేనేజ్ మనీ అనేది. అండ్ ఆల్సో అడల్ట్స్ ఉంటారు కదా, ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ lonely or like any kind of loneliness or illness, mental illness, whatever it is, they will guide us in a proper way. మనం ఎక్కడ ఎందుకు ఎలా మిస్టేక్ జరుగుతుంది, ఎందుకు అలా అనుకుంటున్నాము అని వాళ్ళు మోటివేట్ చేస్తారు. అండ్ ఆల్సో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మనలాగా వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి డచ్ లాంగ్వేజ్ రాదు కదా, మనమైతే నేర్చుకుంటాము బట్ ఫ్లూయెన్సీ అయితే రాదు. కాబట్టి అక్కడికి వెళ్ళి మనము మాట్లాడొచ్చు అనమాట. ఆ పర్టికులర్ ఆజ్ అనేవి వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఆ టైంలో వెళ్తే మనలాగా ప్రాక్టీస్ కోసం వచ్చే వాళ్ళు అందరూ ఉంటారు. సో దట్ మనం బాగా ప్రాక్టీస్ చేసి లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. విల్ బీ మీటింగ్ న్యూ పీపుల్ అండ్ ఆల్సో మనకి న్యూ ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. సో ఈరోజు ఏంటంటే అక్కడ పేరెంటింగ్ సెమినార్ అనేది జరుగుతుంది. ఆ పీపుల్కి మేమైతే ఫుడ్ తీసుకెళ్ళాము. వాళ్ళందరూ లో ఇన్కమ్ పీపుల్ అనమాట. సో రియలీ నీడీ పీపుల్ అనే వాళ్ళకి మన సాయిబాబా టెంపుల్ ఒకటి ఉంది, వాళ్ళైతే గ్రూప్స్ ఫామ్ చేశారు, అన్నదాన సేవ అని చెప్పేసి. మేము అందరం అందులో ఉన్నాము. సో కొన్ని ఇయర్స్గా ఇది ఆన్ అండ్ ఆఫ్ అలా జరుగుతూ ఉంటుంది. మేమైతే ఇంటికి వచ్చేసాము. మన ఆర్నవ్ బేబీకి అయితే మంచిగా ఆరెంజెస్ అవి కట్ చేసి స్నాక్ ఇచ్చాను. అండ్ ఈరోజే మా ఓనర్ వాళ్ళు వచ్చారనమాట విజిట్ చేయడానికి. మంచి క్యూట్స్ అడ్రస్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఆల్సో ఆయన మన టీవీని కూడా వాల్ మౌంట్ అయితే చేసి పెట్టేశారు. ఇక్కడ నేనైతే ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ కోసం ఉప్మా చేస్తూ ఉన్నాను. దానికోసం అయితే మంచిగా ఆల్ వెజిటబుల్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆనియన్, క్యారెట్, పొటాటో, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు, క్యాష్యూస్, పల్లీలు, అల్లం ఇన్ని వేసిన తర్వాత ఆ ఉప్మా బాగుండకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి. అసలు ఉప్మానే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ వెజ్జీస్ తెంచుకొని నంచుకొని ముద్దలో ఏదో ఒక వెజిటబుల్, ఏదో ఒక నట్స్ అలా తగులుతూ ఉంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది కూడా లైక్ ఎనీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్, ఎనీ మీల్ ఆఫ్ ది డే మీరు తినొచ్చు. ఇట్స్ లైక్ జస్ట్ వీట్ క్రష్ అనమాట. సింపుల్ పోపు అయితే వేసేసి నేనైతే ఆనియన్, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసాను. అల్లం కూడా వేసేసి, వెజిటబుల్స్ వేసేసి, పల్లీలు వేసేసి, అన్నీ వేసేసి జస్ట్ అలా సాటే చేసేసి మూత పెట్టేశాను. ఇవి ఎక్కువసేపు కుక్ అవ్వక్కర్లేదండి. మనమైతే వెజిటబుల్స్ని అంత హింసించక్కర్లేదు. జస్ట్ 1 గ్లాస్కి 1.5 వాటర్ పోసేసి దాంట్లో తర్వాత వీట్ క్రష్ చేసేసి జస్ట్ అలా తిప్పేశాను. ఈజీ అనమాట. ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీ, తినడానికి కూడా వెరీ టేస్టీ అమ్మీగా ఉంటుంది. నేనైతే ఒక పక్కన కర్డ్ కూడా పెట్టుకొని తిన్నాను. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.